అన్న ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. ఇయాల దొర ఎక్కడికి పోయిండో ఏమో ఏం చేస్తుండో. ఓ కెమెరామ్యాన్ అన్న గా కెమెరా మా అన్న దిక్కు చూపెట్టు. కుక్కలు అక్క 3 కుక్కలు ఎమ్మట పడ్డారు. అగో మళ్ళేమైంది మా అన్నకు? గట్ల ఉరుకుతున్నాడేందబ్బా? పిచ్చి కుక్కలు ఏమైనా ఎమ్మడి పడ్డాయా ఏంది? ఎటుపోయినాయి 3? అరే అక్క కుక్కలు ఏం కుక్కలు రయ్యా, బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. పానం అంతా కథగా ఉనుకుతుంది. అరే అక్క ఇది కర్రె కుక్క. అబ్బో అమ్మో ఎందుకని మంచి చెట్టు సడుగు దాచుకున్నాక చెప్పు. అరే ఏమైందన్నా? ఏదో చేయమంటే ఏదో చేస్తున్నావు. ఏందా ఉరుకుడు? దొంగ లెక్క తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కథ? అరే అక్క ఏం కుక్కలు రా నాయన. అబ్బో ఉరికి ఉరికి మొసచ్చి పాడైతుంది. అవ్వ కుక్కలు పాడుగాను. అరే అవ్వ మొన్నటి దాకానేమో దొంగల భయం, ఇప్పుడేమో టెక్నాలజీ భయం, ఈ నడుమ మళ్ళీ ఈ కుక్కల భయం ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఏం కుక్కలు రా నాయన. పిక్కలు విగుదామని రెడీగానే ఉన్నాయి. నేను దొరుకుతాను వాటికి. అగో ఆ గల్లీలో కూడా కుక్కలే ఉన్నాయి, ఈ గల్లీలో కుక్కలే ఉన్నాయి, అంతటా కుక్కలే పాడైనాయి. ఆయన అప్పో ఏంది కుక్కలా? మళ్ళా వాటి జోలికి ఎందుకు పోయినావన్నా? అయినా అంటే అనొద్దు గాని ఒక్క దగ్గర ఉండవా అన్న? అంత పిస పిస చేస్తున్నావు. అవసలే నీకు దమాకుల మెంటలు ఏమైనా ఉన్నదా? ఆయన నీకు దమాకుల మెంటలు ఉంటే గిట్లెందుకు మాట్లాడతావులే. అప్పో మొసచ్చి పాడైతానుగా. ఏ కుక్కలు ఏడునేమో. ఏందన్నా నాకు మెదడు లేదా? నాకు మాగనే ఉంది గాని నీ సంగతి ఏంది? అరే నా ముచ్చట చెప్తా కానీ నేను ఆఫీస్ చేయడానికి అయిపోతే చెప్పలే. జర వచ్చేటప్పుడు చూసుకుంటారా చెల్లె. అసలు ఇవాళ రేపు రోజులు మంచి లేవు. జర నా మాటను నా మాట చెవులు వేసుకోచెల్లె. ఎందుకన్నా ఏమైంది? ఎవరన్నా కిడ్నాప్ చేస్తున్నారా? ఇటువంటి ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పన్నా, అసలే నాకు భయం. ఏం కుక్కలు రా ఏంది చెల్లె? చెల్లె నీకు భయమా? అవ్వా సక్కు భయం అంటే ఎట్లుండాలి? అయినా నువ్వెందుకు భయపడతావులే. నిన్ను మేకప్ లేకుండా చూసి వాళ్ళు భయపడతారు కానీ వాళ్ళు కిడ్నాప్ చేయాలన్న ఆలోచనే ఆడికే పోతుంది. భయపడుతుందట అమ్మ కుక్కలు. సరే సరే మాటలకేం తక్కువ లేవు గాని ముచ్చట చెప్పమంటే సప్పుడు లేదు. ఇంకా అసలు ముచ్చట పక్కన పెట్టి కొసరు ముచ్చటకు పోతున్నాడు. ఏం ఊరుకుంటారా ఆయన? ఊరికి ఊరికి మొసొచ్చి పాడైతుంది. అబ్బా మరి అమ్మా ఈ కుక్కలను చూసి భయపడాలా లేకపోతే ప్రేమతో దగ్గర తీసుకోవాలా ఏం అర్థమై పాడైతలేదు. ఏం కుక్కలో ఏమో ఏడ పాడైనాయో. కొన్ని మంచిగా ఉంటానే, కొన్ని తిక్క తిక్క చేస్తానే. ఏం అర్థమై పాడైతలేదు. ఏ పొద్దు పొద్దుగలకి కుక్కల ముచ్చటేందన్నా? నాకు ఏం అర్థమై పాడైతలేదు. ముచ్చట చెప్పన్నా నీకు దండం పెడతా. అరే చెల్లె గీ ముచ్చట నీకు తెలియదా? ఇగో ఇవాళ రేపు గీ పట్నంలో గట్టనే చుట్టుపక్కల ఊళ్ళలో గీ కుక్కలలో మస్తు ఎక్కువైతుంది చెల్లె. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా. ఏం చేస్తానో బిల్విత్తిరి దాని లెక్క. అమ్మో చెవిటోని చెవిలా శంఖం ఊస్తే ఏం లాభం? గట్లా ఉన్నది మా అన్న కథ. ఏందో ఏమో. హే ఇవన్నీ కాదన్నా, ముచ్చటేంది చెప్పు. చెప్తావా? నన్ను వార్తలు బంద్ చేసి ఇంటికి పోమంటా. అరే గట్లా కాసేలే. ఇగో ఇవాళ రేపు ఈ కుక్కల్లో మస్తు పరిచయం చేస్తుంది. అరే వచ్చేపోయేటోళ్ళని వాళ్ళని వీళ్ళని చూడకుండా కరసడో పానాలు తీసు. ఇదిగో పెద్ద కథ అయిపోయింది ఈ నడవ. అప్పో ఈ కుక్కలను నమ్మేటట్లు వేసేలో. ఇక ఊరికి ఊరికి కాళ్ళు ఎక్కలు వస్తాయి. ఏం కుక్కలో ఏందా అప్పా. ఏ గల్లీకి పోదామన్నా పానం అంతా భయం భయం. అచ్చా గదా ముచ్చట. ఈ ముక్క చెప్పనీకి గిన్ని కథలు పడుతున్నావా అన్న? ఏంది చెల్లె నీకు ఈ ముచ్చట చిన్న ముక్క లేకున్నదా? అవ్వ పోరి ఎడవాడైందిరా. అందరూ అంటే ఏమో అనుకున్నా నీకు మెదడు మోకళ్ళల్లో ఉన్నదంటే. నిజమే కదే. అవ్వ అరే ఎంతమందిని ఎట్లా పడితే అట్లా కుక్కలు గడిచి పాడైతానే. ఎంత బాధ అవుతుంది తెలుసా? ఈ వార్త అయితే నాకు పెద్ద వార్త మస్తు పరిచయం చేసింది పాపం. ఏం కుక్కలు పాడైనాయి రాయ్యా. సరే వార్త ఇంటే విన్నావు కానీ ఇక నీ జాగ్రత్తలో నువ్వు ఉండరాదన్నా. ఈ చిన్న ముచ్చటకు పెద్ద కథ చేస్తున్నావు. అరే ఏంది చెల్లె మళ్ళీ గట్లనే అంటావు?
ఇవాళ రేపు అసలు ఉత్తం అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను వయసు పోరాలను పండు ముసలోళ్ళను ఎవ్వరమ్మడితే వాళ్ళను దారిలో పోటీ వచ్చపోయేటోళ్ళ అందరినీ ఈ పిచ్చి కుక్కలు ఎగబడి మరి కరిచి అన్యాలంగా పానాలు తీస్తాను. సరే గీ ముసలికి ఇట్లున్నదా? అయ్యో ఇక బయట తిరిగే పిచ్చి కుక్కలు అంటే లెక్క ఉన్నది. మన ఇంట్లో పెంచుకునే కుక్కలు కూడా ఏ టైంలో ఇట్లుండి పాడైతలేవో తెలుస్తలేవు. మొన్న కూడా ఇంట్లో గారాభంగా పెంచుకున్న కుక్క యజమాని పానాలే తీసిందట. గట్లున్నాయి ఇవాళ రేపు రోజులు. ఏందో ఏమో అర్థమై పాడైతలేవు. ఎవరితో ఎట్లా జాగ్రత్తగా ఉందామన్నా కూడా లాస్ట్కి ఏదో ఒకటి అవుతుంది. ఇగో ఈ కుక్కలలో ఏమో గిట్లున్నది. ఎంత బాధ అవుతుంది పానంకైతే. అన్న నువ్వు భయపడే దాంట్లో ఇంత న్యాయం ఉన్నది. సరే ఒక ముచ్చట చెప్తా, సేవలో చేసుకో. ఇవాళ వీధి కుక్కలు గట్ల పెంచుకున్న కుక్కలు గట్ల ఎందుకు చేస్తున్నాయి, మనుషుల పానాలు ఎందుకు తీస్తున్నాయి అంటే ఒక లెక్కన ఆలోచిస్తే ఈ వాతావరణం ఎఫెక్టు గట్లనే అక్కడిక్కడ దొరికే మాంసం వల్ల అవి తిని కుక్కలకు పిచ్చిలేసి అట్లా వచ్చిపోయేటోళ్ళని కరిసి పానాలు తీస్తున్నాయి. ఈ అక్క ఊరికి మొత్తం మోసొచ్చి చెమటలు గారి పాడైతాయి. సరే నువ్వు చెప్పింది కూడా ఇంత వాస్తవమే కసేలే. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను కట్ చేస్తా. ఈ ఆలోచనకు అసలు ఈ తిరుగు ఎదురు అడ్డం ఏది ఉండదు. నా ఆలోచన గ్రేట్ అవుతుంది ఇప్పుడు. మళ్ళేం చేస్తున్నావన్నా? చెప్పిందంటే చెరలేసినట్టే ఉన్నది మా అన్న ముచ్చట. ఏడున్నాయి? అరే ఏడున్నాయి అబ్బాయి కుక్కలు. అక్క ఇవి నా పండవాడు కాదు, ఇప్పటి నుంచి నేనే వాత పండు పడతా. అప్పుడు కానీ నా మాట ఏడున్నాయి అబ్బా కుక్కలు. ఏడున్నాయి? అరే అక్క గల్లీలో పోదాం. అన్నగారు తమరు మళ్ళా ఏం పని చేస్తుండ్రు జరా చెప్పి చేయండ్రి. ఆయనతో మళ్ళీ అటు ఇటు చేసినావు అనుకో అయిటంగా కుక్కల్ని పిక్కలు పీక్తాయి. అరే చెల్లె నాకు ఆ మాత్రం తెలియలేదనుకున్నావా? ఇప్పుడు నేను కుక్కల కాడికి పోతానా? ఆ కుక్కల కాడికి పోయి వాటి డిమాండ్లు ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, ఏం కథ మొత్తం కనుక్కుంటా. అప్పుడు కుక్కల ఖర్చుడు తగ్గుతాయిగా. ఎట్లున్నది మన తెలివి? అబ్బో మనకు ఆలోచనకు మొక్కలే. నువ్వు మొక్కలేవులే. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ తెలివి తెల్లారింది, ఆలోచన ఆగం లెక్కనే ఉన్నది కానీ సప్పుడు చేయకుండా గల్లీలు తిరుగుడు బంద్ చేసి ఇల్లుకు చేరు. ఆహా మా చెల్లెకు తెలివి లేదని చెప్పేసి అందరినీ తెలివి తక్కువలేని చేస్తుంది. మా హుషారు ఉన్నది పొల్లో. అబ్బో ఈ తెలివి మన ఊళ్ళో ఉపయోగించు చెల్లె. హర్ని అక్క మొత్తాన్ని ఎతకంగా యోగి కుక్కలు అనబడ్డే. ఒక్క నిమిషం నేను చెప్పేది వినోడ్రి, మీకోసమే వచ్చినా నేను. నువ్వు మధ్యలో రాకు. ఇగో నేనేమన్నా అంటే మీకు ఇవాళ రేపు మీకు బాగా ఖర్చుడు ఎక్కువ అవుతుంది. గిట్లా ఖర్చుడు మంచి పద్ధతి కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు ఏమేమి డిమాండ్లు ఉన్నాయో అవి చెప్పుర్రి, నేను కుక్కల సంఘాన్ని చెప్తా. జర మీరు ఇట్లా చేసిన మంచి పద్ధతి కాదు. ఏంది ఏమన్నా తిండి దొరుకుతలేదు ఏంది? మున్సిపాలిటీ చెత్త మొత్తం రోడ్ల మీద ఉన్నది. జర మంచిగా ఉంటారు మీరు. డిమాండ్లు ఏమైనా ఉంటే చెప్పుర్రి. మా చెల్లె లెక్క చేయకూరి. చెప్పుర్రి చెప్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఇట్లా కావద్దు చెప్తాను ముందుగానే. నేను పోయేస్తా. మీ ఫ్రెండ్స్కి ఇట్లా చెప్పుకోరా అందరికి పోయి. మా అన్న చెప్పింది కూడా ఇంత వాస్తవమే కదా. గా కుక్కల పంచాయతీ 3 నెలల సంధి నడుస్తానే ఉన్నది. అక్కడక్కడ పానాలు పోతానే ఉన్నాయి. అయినా పట్టించుకున్న నాదులు లేకపాయే. ఇక సర్కారు ముచ్చట అంటారా, ఈ చెవునని అంటారు, ఆ చెవును వదిలేస్తారు. ఇక మంచో చెడో జరా ఈ ముచ్చట ఆలోచన చేసి చిన్న పొలగాలను కాపాడాల్సిందే. ఏమంటారు వాళ్ళ? రైట్. ఇక అది ముచ్చట.